అది ఆంటీ. ఏంటి చెప్పండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామా ఆంటీ. ఎందుకు? పిల్లలు తినేటప్పుడు ఆ ప్రశ్నలేంటి మనోహరి? మీరు ఆగండి. నైట్ టైం మీ ఫ్రెండ్ ఇంటికి ఎందుకు వెళ్ళారు? బుక్స్ తెచ్చుకోవడానికి డాడీ. ఇందాక ఆ బ్యాగ్ లో మీరు బుక్స్ తీసుకొచ్చారా? చెప్పండి, నిజంగా ఆ బ్యాగ్ లో బుక్స్ మాత్రమే ఉన్నాయా? అంటే ఈ వెదవలేదో వెదవ పని చేశారన్నమాట. చెప్తా, అమర్తో చెప్పి వాగి ముందే వీళ్ళ తోలు తీస్తా. చెప్పండి, ఆ బ్యాగ్ లో ఏమున్నాయి? ఇద్దరు బయటికి వెళ్ళి ఏం తప్పు చేశారు? ఆ బ్యాగ్ లో ఏం చెడ్డ వస్తువులున్నాయి? అమర్, వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు అమర్. మన దగ్గర ఏదో దాస్తున్నారు. ఆనంద్, ఆకాష్, ఏం చేస్తున్నారు మీరు? ఆ బ్యాగ్లో ఏముంది? అడుగుతుంది మిమ్మల్ని. అమ్మ నాన్న లేని పిల్లలని ఇంటికి తీసుకొచ్చి 3 పూట్ల భోజనం పెట్టి చదివిస్తూ ఉంటే మీరేం తప్పుడు పనులు చేస్తున్నారు? మనోహరి, వాళ్ళు తప్పుడు పనులు చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మాట్లాడడం కాదు బాగి. వీళ్ళు బ్యాగ్ లో ఏం తీసుకొచ్చారో ఇప్పుడే చూపిస్తాను. యాదమ్మా, ఆ బ్యాగ్ తీసుకొనిరా. రేపు బుజ్జమ్మ బర్త్డే అని నాకు గుర్తులేదు మిస్ అమ్మ, మీరైనా చెప్పొచ్చు కదా. ఆయనకి ఇలా ఉన్నప్పుడు బర్త్డేలు అవి ఏం చేస్తామని నేను పట్టించుకోలేదు రాతోడు. భలే వాళ్లే. ఇలాంటి ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ చేస్తేనే కదా సార్కు గతం గుర్తుకొచ్చేది. బుజ్జమ్మ పుట్టినరోజు అనగానే సార్ ఎంత సంబరపడ్డారు. అప్పుడు నువ్వు ఒకటి గమనించావా రాతోడ్? బుజ్జమ్మ ఆయన్ని డాడీ అని పిలిచింది. పిల్లల్ని అలాగే పిలవమని సారు చెప్పారు కదా మిస్ అమ్మా. నాకెందుకో బుజ్జమ్మకి నిజం తెలిసిపోయిందేమో అనిపిస్తోంది రాతోడ్. నీకింతకు ముందు కూడా చెప్పాను కదా రాతోడ్, ఆ రోజు అందరితో పాటు స్కూల్కి వెళ్లకుండా నాతో ఆయనతో బైక్ మీద వెళ్లాలని చూసింది. ఆ రోజే బుజ్జమ్మకి నాన్నెవరో తెలిసిందనిపించింది. ఈ రోజు అది కన్ఫర్మ్ అనిపిస్తుంది. నిజం తెలిస్తే బుజ్జమ్మ నీకు చెబుతుంది కదా మిస్ అమ్మా. చెప్పకుండా దాస్తుందేమో. ఎందుకు దాస్తుంది? ఇన్నాళ్ళు బుజ్జమ్మ దగ్గర ఆయన గురించి నేను దాచాను కదా. ఇప్పుడు తనకు నిజం తెలిసిందని నాకు తెలిస్తే నేను బాధపడతా అని బుజ్జమ్మ నాతో చెప్పట్లేదేమో. అంత చిన్నపిల్లకి అంత మెచ్యూరిటీ ఉంటుందంటావా మిస్ అమ్మా? తన వయసులో చిన్నపిల్లే రాతోడ్, కానీ జన్మతః తను మళ్ళీ పుట్టిన మా అక్కే. మా అక్కే మళ్ళీ బుజ్జమ్మలా పుట్టింది. అక్కెంత కష్టమైనా తనే భరిస్తుంది, కానీ ఎదుటి వాళ్ళని బాధపెట్టదు. అక్క చనిపోయినప్పుడు, చనిపోయిన తర్వాత కూడా ఆ స్వభావాన్ని పాటించింది. లేదంటే చనిపోయే ఆత్మగా మారిన అక్కకి మనోహరిని భయపెట్టి వెళ్ళగొట్టడం ఎంతసేపు చెప్పు? ఇప్పుడు అదే నైజం బుజ్జమ్మకు కూడా వచ్చింది.
జన్మ మారినా అక్క స్వభావం మాత్రం మారలేదు. ఆ, మీరు చెబుతుంటే నిజమే అనిపిస్తుంది మిస్ అమ్మ. బుజ్జమ్మకు సారే తన తండ్రిని తెలిసిపోయినట్టుంది. ఆయన నేను కలిసిన ఫోటో చూసినప్పుడే బుజ్జమ్మకు అనుమానం వచ్చుంటుంది. ఆ తర్వాత సింగ్ అనేవాళ్ళు వచ్చినప్పుడు నేను ఆయన భార్యాభర్తల్లా ఉండడం చూసి బుజ్జమ్మ తన డౌట్ ని కన్ఫర్మ్ చేసుకుని ఉంటుంది. కరెక్టే మిస్ అమ్మ. అందుకేనేమో ఎప్పుడు సార్ని సారు అని పిలిచేది. సారు బర్త్డే విషెస్ చెప్పగానే ఎక్సైట్మెంట్ ఆపుకోలేక డాడీ అని పిలిచేసింది. బుజ్జమ్మకి నిజం తెలుసో లేదో రేపు తన బర్త్డే సెలబ్రేషన్స్ లో కన్ఫర్మ్ చేసుకుందాం. ఆ దేవుడు ఏం నిర్ణయించాడో చూద్దాం. సరే మిస్ అమ్మ. పవనపుషడ్యద్వానం పయోధరంలో ప్రచండ ఘోషం వికసించే విద్యుత్తేజం అగ్ని సరస్సున విరిసే వజ్రం రుద్ర శిరస్సున రౌద్ర నేత్రం